జీవితంలో ఆనందంగా ఉండాలని ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. ప్రశాంతంగా ఉండాలని ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. కానీ ఎలా అన్నది చాలామందికి తెలియక కొంత అవస్థపడతారు. దీని గురించి ప్రపంచంలో ఎందరో మేధావులు, జ్ఞానులు, స్పిరిచువల్ మాస్టర్స్, ఫిలాసఫర్స్ రకరకాల పద్ధతుల్లో వివరించారు. అందులో చాలా ప్రొఫౌండ్గా కొందరు చెప్పగలిగారు. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇది సుప్రసిద్ధ నావెల్ ఆల్కెమిస్ట్ అనే పుస్తకంలో పావులో కోయెల్హో చెప్పిన కథ. అందులో హీరో ఎవరైతే ఉంటాడో అతను ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, ఎలా అని అడుగుతాడు. అప్పుడు గురువు ఏం చేస్తాడు, ఒక స్పూన్ ఇచ్చి అందులో ఆయిల్ పోసి ఆ స్పూను నోట్లో పెట్టుకోమని చెప్పి, ఈ ఆయిల్ ఒలికిపోకుండా ఇటుపక్క వెళ్ళు, చాలా అద్భుతమైన ఉద్యానవనాలు, రకరకాల పుష్పజాతులు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసి అవి ఎలా ఉన్నాయో నాకు చెప్పు అంటాడు. ఇప్పుడు ఇతను ఆ ఆయిల్ ఉన్న స్పూన్ని నోట్లో పెట్టుకొని కుడివైపుగా వెళితే నిజంగానే చాలా అద్భుతమైన ఉద్యానవనాలు, పుష్పజాతులు, రకరకాల తీగలు, పళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఒక గంట తిరిగి వచ్చి చాలా ఎగ్జైటింగ్గా చెబుతూ ఉంటాడనమాట. అసలు ఎన్ని పూలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, అసలు ఆహా ఓహో అంటాడు. అప్పుడు గురువు అడుగుతాడు, స్పూన్లో ఆయిల్ ఏది అంటాడు. అప్పుడు ఒకసారి చూసుకుంటే ఆ స్పూన్లో ఉన్న ఆయిల్ ఎప్పుడో ఒలికిపోయింది. ఆ పూలను చూసిన ఎగ్జైట్మెంట్లో ఆయిల్ ఎప్పుడో ఒలికిపోయింది. అయ్యో ఆయిల్ ఒలికిపోయిందండి అంటాడు. అప్పుడు గురువు అంటాడు, పర్వాలేదు, మళ్ళీ స్పూన్లో ఆయిల్ పోసి ఇది నోట్లో పెట్టుకోమని చెప్పి ఇటుపక్క వెళ్ళు, ఎడమ వైపు గొప్ప గొప్ప శిల్పాలు ఉన్నాయి, అవన్నీ చూసిరా, అవి ఎలా ఉన్నాయో చెప్పు నాకు అంటాడు. ఈసారి తన దృష్టి అంతా ఆయిల్ ఒలికిపోకూడదు అన్న అంశం మీదే ఉంటుంది కాబట్టి ఒక గంట తర్వాత తిరిగి వస్తాడు. గురువు అడుగుతాడు, చెప్పు శిల్పాలు ఎలా ఉన్నాయంటే, ఒక్క శిల్పము చూడలేదండి, నా దృష్టి అంతా ఈ స్పూన్లో ఉన్న ఆయిల్ ఒలికిపోకూడదు అన్న అంశం మీదే లగ్నమైంది అంటాడు. అప్పుడు గురువు చెప్పిన మాట ఏమిటంటే, స్పూన్లో ఉన్న ఆయిల్ ఒలికిపోకుండా అన్నిటినీ చూడటం జీవితం. అప్పుడు నీకు ఆనందంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. సో మనకి ఈ స్పూన్లో ఆయిల్ అంటే ఏమిటి? బరువు, బాధ్యతలు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్, ఇవి అవి వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ మనం ఏం చేస్తాం, ఈ ఆయిల్ మీదే ఎక్కువ దృష్టి పెట్టి చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని, చుట్టుపక్కల ఉన్న జలపాతాలని అన్నిటినీ మనం విస్మరిస్తాం. కొందరు ఏం చేస్తారు, ఈ ఆయిల్ని వదిలేసి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి, హిమాలయాలకు వెళ్ళిపోతారు, కొండల గుట్టలకు వెళ్ళిపోతారు, అందరిని వదిలేస్తారు. సో ఈ రెండు తప్పే. సో మన బాధ్యతలు విస్మరించకూడదు, అట్లాగని పక్కనే ఉన్న ఒక ఉద్యానవనాన్ని విస్మరించకూడదు. మన యొక్క కన్సర్న్స్ టువార్డ్స్ ద అదర్ పర్సన్ అదే మిస్ అవ్వకూడదు. దాంతోపాటు మన చుట్టుపక్కల ఉన్న మనుషులతో మంచిగా ఉండటం, ఇది కూడా విస్మరించకూడదు. అప్పుడు జీవితం అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా చిన్న విషయమే, కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మనందరికీ తెలియదని కాదు, దాదాపు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు, కానీ ఇది పూర్తిగా ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. నా దగ్గరికి వచ్చే చాలామందితో నేను ఈ విషయం చెప్తాను. అవేర్నెస్ అంటాం కదా, అవేర్నెస్ లేని వాళ్ళు లేటు, ప్రతి ఒక్కడు ఎరుకలో ఉన్నాడు. కానీ నిరంతర ఎరుక అన్నది కొంచెం కష్టం. అప్పుడప్పుడు ఎరుకలో ఉంటున్నాడు. ఒకవేళ ఎరుక ఉంటే తన వస్తువుల పట్ల, తన వ్యక్తుల పట్ల ఒక పాక్షికమైన ఎరుక కలిగి ఉండి ఒక సమగ్రమైన ఎరుకకు దూరం అవుతున్నాడు. మరి ఎరుకని ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్. మీరు ఎప్పుడైనా ఒక బంగారు నగలు వేసుకొని పెళ్ళికి వెళ్తారనుకోండి, ఆ పెళ్ళిలో ఎగురొచ్చు, దుంకొచ్చు, బారాతులో డ్యాన్స్ చేయొచ్చు, వచ్చే వాళ్ళని కౌగిలించుకోవచ్చు, భోజనం వడ్డించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మీ బంగారు నగ మీద మీ దృష్టి పోదు కదా, ఎవరికి పోదు. సో ఏం చేసినా ఆ బంగారు నగల మీద మీ దృష్టి ఉంటుంది. అలాగని మీరు బంగారు నగర్ని ఏం గట్టిగా పట్టుకోరు. ఆ విధంగా మీ ముఖం మీద చిరునవ్వు పోకుండా అన్ని పనులు చేయడం అనేది ఒక ఆర్ట్. మీ యొక్క సమగ్రత, మీ యొక్క బ్యాలెన్స్, మీ నిశ్చలత, మీ ప్రశాంతత పోకుండా పనిచేయడం అన్నది ఒక ఆర్ట్. అన్ని పనులు చేయి, ముఖం మీద చిరునవ్వు పోకుండా అన్ని పనులు చేయి, సంతులనము అండ్ సంయమనం పోకుండా. అదే ఎరుక అంటే నీ మూల తత్వాన్ని విస్మరించకుండా
అన్ని పనులను అటెంప్ట్ చేయడం. ఇది కొంత ప్రయత్నం వల్ల సిద్ధిస్తుంది. ఆ తర్వాత మెల్లగా ఒక ఎఫర్ట్లెస్నెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఎవరికైనా. ఇదేమంత పెద్ద విషయం కాదు. సో పాక్షికమైన ఎరుక అందరికీ ఉంది, సమగ్రమైన ఎరుక చాలా కొద్ది మందికి ఉంటుంది. స్వపరభేదాలు ఉన్నప్పుడు ఎరుక పాక్షికంగా ఉంటుంది. నేను బాగుంటే చాలు, నాది బాగుంటే చాలు అని. కానీ అది కూడా ఎంతో కొంత బాధిస్తుంది. సో నిజమైన సంపూర్ణమైన ఎరుకకు అటాచ్మెంట్ ఉండదు, పాక్షికమైన ఎరుకలో అటాచ్మెంట్ ఉంటుంది. ఇది కాస్త లోతైన విషయం. అర్థం చేసుకునే సమయం వచ్చినప్పుడు ఎవరికైనా అర్థమై తీరుతుంది. ఒకసారి ఒక వ్యక్తి బాగా బిజీగా ఉండేవాడంట. చాలా డబ్బు సంపాదించాడు, ఇల్లు కట్టించాడు, పేరు సంపాదించాడు. అప్పుడు వాళ్ళ చిన్న కూతురు వచ్చి అడిగిందట, ఏం కావాలమ్మా అన్నాడు. నీ టైం కాస్త అమ్ముతావా నాకు అన్నదట. అతను ఆ మాట విని షాక్ అయ్యాడు. ఆ టయాన్ని అమ్మితే ఏం చేస్తావని అడిగితే, సో మా నాన్నగారి సమయాన్ని నా కోసం ఉపయోగించుకుంటాను. అతను ఉద్యోగంలో పడి, డబ్బు వేటలో పడి, పేరు ప్రఖ్యాతులనే ఒక మాయలో పడి కూతురిని కూడా మర్చిపోయాడు. మరి ఆ కూతురుకు కూడా కాస్త ఆడుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు రియలైజ్ అయ్యి ప్రతిరోజు పాపతో కాసేపు ఆడుకుంటున్నాడు. అందుకని మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం డబ్బు సంపాదిద్దాం, పేరు ప్రఖ్యాతులు వస్తే రాని, ఎన్ని చేద్దాం. కానీ మన ఆనందాన్ని తాకట్టు పెట్టి కాదు, మన ప్రశాంతతను తాకట్టు పెట్టి కాదు, మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ మీద అరుస్తూ కేకలేస్తూ బయట వాళ్ళతో మంచిగా కాదు మనం చేయవలసింది. నేను చాలాసార్లు చూశాను, బయట ఎవరన్నా వస్తే భలే మంచిగా మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళతో ఎగురుతూ ఉంటారు, కోపడతారు. ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళ మీద కాకపోతే ఎవరి మీద కోపడుతూ ఉంటారు. వెరీ స్ట్రేంజ్. సో ఏదేమైనా ఈ కథలో చెప్పినట్టు నీ జీవితంలో ఆయిల్ ఏమిటి అంటే నీకున్న బాధ్యతలు, నువ్వు చేయవలసిన పనులు, నువ్వు పూర్తి చేయవలసిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా. మరి దాంతోపాటు చుట్టుపక్కల చాలా ఉన్నాయి, నీలో కూడా చాలా ఉన్నాయి. నీ ఆనందాన్ని మర్చిపోకు, నీ ప్రశాంతతను మర్చిపోకు. ఇవన్నీ అప్పుడు ఈ రెండింటి మధ్యన సమతౌల్యత ఏదైతే ఎప్పుడైతే వస్తుందో, రెండూ పొందగలగడం, అప్పుడు అవేర్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆల్కమిస్ట్ పుస్తకం చాలా ప్రొఫౌండ్. అది యాక్చువల్గా ఒక జర్మన్ డాక్టర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని రాసిన ఒక నావెల్. అదేంటి, వెన్ యూ రియలైజ్ యువర్ డెస్టినీ ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ యువర్ డెస్టినీ అని ఏదో చెప్తారనమాట అందులో. అంటే ఏదైనా నువ్వు ఒక విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఆ విషయం నువ్వు జీవించే విధంగా ఈ సమస్త సృష్టి ఒక కుట్ర పన్నుతుంది అని. సో ఏం జరిగినా నీకు మంచి జరగడం కోసమే జరుగుతుంది అన్న ఒక స్పృహ, వెరీ డీప్ ఇన్సైట్ ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్. అది జనరల్గా తీసుకుంటే ఉపయోగపడదు. ఓకే, అందుకని బ్యాలెన్స్ ఈజ్ నాట్ సంథింగ్ యూ ఫైండ్, ఇట్ ఈస్ సంథింగ్ యూ క్రియేట్. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ రెస్పాన్సిబిలిటీస్, డోంట్ లూజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్లెజర్స్. అవేర్నెస్ ఈజ్ ద ఆయిల్ ఇన్ ద స్పూన్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఓన్లీ వెన్ యూ కెన్ క్యారీ బోత్ డ్యూటీ అండ్ డిలైట్ అని చెప్తారు. సో ఒక పక్క పనిని, ఇంకొక పక్క ప్రశాంతతని, రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే నువ్వు చేయవలసిందల్లా. అంతకుమించి ఇక్కడ చేసేది ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇంతే. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న సహజమైన ప్రశాంతతకి, చిరునవ్వుకి సంపూర్ణ శిరో నమస్కారం. రీ సరస్వతి.